ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 128 5వ వచనాన్ని చదువుతున్నాను. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. ఆమేన్. హల్లెలూయా. దేవాది దేవుడు అంటున్నాడు, తన యందు భయభక్తులు కలిగిన వారిని గూర్చి, ఆయన్ని ప్రేమించే వారిని గూర్చి, ఆయన యందు విశ్వాసం ఉంచే వారిని గూర్చి ప్రభు వాగ్దానం చేసి ఉదయకాలంలో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? మీకు క్షేమం కలుగుతా, యెరూషలేమునకు క్షేమం కలుగుతా, మీరు చూచెదరు అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఎదుగో మీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు క్షేమాన్ని దయచేయబోతున్నాడు. క్షేమము కలుగుతా మీరు కల్లారా చూడబోతున్నారు. ఎందుకంటే ఆయన క్షేమాన్ని అలుగజేసేవాడు. అందుకే దావీదు అంటాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చుచున్నాయి అంటాడు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఉదయకాలంన నీ వెంట, నీలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో క్షేమమును నీవు కల్లారా చూడబోతున్నావు. ఈరోజు కొంచెం నీ పరిస్థితి బాగాలేదేమో, కానీ దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానమును నెరవేర్చేవాడు. కాబట్టి ఈరోజు అనారోగ్యంలో ఉండి వాక్యం వింటున్నావేమో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయేమో, లేదంటే ఇంకా కొన్ని క్లిష్టమైన పరిస్థితులు, కొన్ని వేదనలు, బాధలు, సమస్యల్లో నువ్వు ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నావా? ఇదిగో దేవుడు నీకు క్షేమాన్ని దయచేయబోతున్నాడు. ఆ క్షేమకరమైన స్థితిని నువ్వు చూడబోతున్నావు. అందుకే వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క ఉద్దేశములంట క్షేమకరమైనవి అంట, మేలైనవి అంట, అవి హానికరమైనవి కావు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తన ప్రజలైన మన పట్ల ఆయన ఇదిగో మేలు చేయబోతున్నాడు, క్షేమమును దయచేయబోతున్నాడు. గనక ఈ ఉదయకాలమున నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతను, విడుదలను, రక్షణను, అనేకమైన ఆత్మకార్యములు ప్రభు చేసి నీకు క్షేమాన్ని దయచేయబోతున్నాడు. నువ్వు చూడబోతున్నావు, నువ్వు ప్రభుని స్తుతించబోతున్నావు, నువ్వు ఆనందించేటట్లుగా దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. కాబట్టి వాక్యాన్ని నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, మీకు వందనాలు. అవునైనా మేము క్షేమముగా ఉండుట నీ చిత్తము అయా. మేము క్షేమాన్ని చూసేటట్లుగా మీరు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో మీరు కార్యములు జరిగించబోతున్నారు. ప్రభు, మీ బిడ్డల్ని తాకి స్వస్థపరిచి క్షేమాన్నిచ్చి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.